సార్ నమస్తే సార్. మేడం నమస్తే మేడం. సేమ్యా సేమియానా తాగేస్తావేంటి? సేమియా కాదు సౌమ్య. ఓ నేను కొద్దిగా తెలుగులో వీక్లే. ఆవిడ వీకేలే. మీరు చాలా 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 అందంగా ఉంటారండి. మీరు అందంగా ఉంటుంటే నేను పొగడేదాన్ని. పర్లేదు నా అలాగే అబద్ధం చెప్పండి సరిపోద్ది. నేను బిజీ బిజీ మ్యారేజ్ బ్యూరో అని చెప్పి పెట్టుకున్నాను దాన్ని హెడ్. నేను రే ఆ పేరు పెట్టడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? ఏ అందలేదా? ఒరే బాబు ఆ బోర్డు పెట్టడం కాదే అసలు బిజీ బిజీ అని పేరు. అసలు బిజీ బిజీ అని ఎందుకు పెట్టానో తెలుసా? ఎలాగో ఖాళీగా ఉంటారు పేర్లోనైనా బిజీ బిజీ. ఏంటోరా నువ్వు అలా చూస్తున్నావు గానీ ఎంత అందం ఇమ్మని నేను ఆ దేవుడిని అడగలేదు. అందుకే ఆయన ఇవ్వలేదు. నన్ను చూస్తుంటే నేను అడిగాను, నాకు ఇచ్చాడు. ఈ సంగతి సరే. ఎంత అందం ఇమ్మని దేవుడిని ఆవిడ అడిగిందా? లేదు మేకప్ మ్యాన్ అడిగింది. 3 కేజీలు. ఈ రోజు 501వ పెళ్లి చేయబోతున్నా. అబ్బాయి ఎవడో తెలుసా? చూడడానికి రెండో పెళ్లి చేసుకునే వాళ్ళ ఉంటాడు గాని ఫస్ట్ పెళ్లిరా. నాగిగాడు. కరెక్ట్ గా చెప్పావు, చూసేవారు. పెళ్లికి టైం అయిపోతుంది, కళ్యాణ మండపంకి వెళ్ళాలి. కమ్మాన్. మీరు ఎంత మాల వేసుకున్నా గానీ నాకెందుకో ఫనీ కొంచెం పెళ్లి కొడుకులా కనబడుతుంది. అడెవడో కంగారు బిజినెస్ ఏదన్నా కంగారు కాదు, బిజీ మ్యారేజ్ బ్యూరో. ఓహో ఎక్కడ తొందర పిలు వచ్చేస్తాను చూడు. నీ పెళ్లి మామూలుగా అవ్వదు. నాయ్యారు నమస్కారం. నమస్తే. ఏమనుకోకుండా కొద్దిగా లేట్ అయింది. మరి ఇంత రాసుకున్నారు ముందే, మాకేమున్నాయి? అంటే మీకు టాలెంట్ ఉంటే మీకు రాసేవాళ్ళం అండి. మీ పెళ్లికి వంటల నుంచి టెంట్ల దాకా మొత్తం కాంట్రాక్ట్ నేనే తీసుకున్నాను. అన్ని మనమే. ఈవెంట్ కూడా పాటలు ఆర్కెస్ట్రా మనమే తీసుకున్నాం. అమ్మాయి ఎక్కడ? అదిగో వచ్చేసింది. అరేబియన్ గుర్రంలా ఉందయ్యా బాబు. నాకు ఓకే. మీ పని మీరు చేసుకుంటుండండి, మా ఈవెంట్ పని మేము చేసుకుంటూ ఉంటాం. ఈవెంట్ కూడా ఉందా? ఈ చల్లని సాయంత్రం వేళ పండు వెన్నెల్లోని కొబ్బరి మట్టల వెనకాతల మా మట్టగాడు ముందుగా మేము ఆర్కెస్ట్రాలో ఒక చక్కటి పాట వినిపిస్తాం. నీ పాట పాడేస్తానండి. పాడతావా? ఎక్కడ పాడావు? మన శ్రీదేవిలో పాడాను. అవునా? అక్కడే పాడుకో. ఆర్కెస్ట్రా తర్వాత చూసుకుందాం ముందు. అయిపోతుంది నిజంగా. అమ్మాయి అబ్బాయి ఒకరు కోసం ఒకరు పుట్టినట్టున్నారు. కానీ తీసుకోనైనా అవునా? అమ్మాయి ఇంట్లో ఎవరైనా పోయారా? అమ్మాయికి ఇంకో మంచి సంబంధం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? పేర్ల మీద కూర్చుందని లేపేతావా? అయితే మాత్రం ఈ అమ్మాయి ఒకటి ఇంకా రేయ్! చాలా మంది ఉన్నారు. హలో సార్ వచ్చేస్తాం. ఏ కళ్యాణ్ ఓకే సార్ ఉండండి సార్ వచ్చేస్తున్నాను సార్ ఇక్కడే. ఏంటంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఆడు ఎప్పుడు పట్టించి కూడా మానేడండి. మీరు వెనకాల పడుతున్నారు. మా గురువు గారు ఏం చేసినా మన మంచికి అర్థమైందా? చూడు వచ్చాడు. అదిగో మా బంధువులు చూస్తున్నారా? పరుగు పోయినా. పర్లేదు సార్. ఏమండి ఏదైనా మన మంచిగా అనుకోవాలి కదా. అది. ఆ అమ్మాయి వెళ్ళిపోతే ఇంకా మంచి సంబంధం ఉంది. ఎక్కడుంది? చెప్పాను. హలో బయలుదేరిందండి. ఆ అమ్మాయి ఎలా ఉంటుంది సార్? యాపిల్ పండులో ఉంటుందా? గులాబీ రేకులాగా? పిలిపించే. ఓకేనండి. ఓకే. చెయ్యుదులు ఇప్పుడే ఇక్కడ నుంచి ఈ చెయ్యి నాది. అమ్మాయి పేరు ఐషు. కరిగించేస్తా. ఇవే వద్దని చెప్తున్నాను ఇందాల నుంచి. ఒక్కల కోసం ఒకరు పుట్టినట్టుగా ఉన్నారు నిజంగాను. ముందు హలో భజంత్రీలు అవునా? ఎక్కడ? ఎస్ఆర్. ఓకే చెప్తాను సార్. పాపం బంగారు తల్లికి ఇంకో మంచి సంబంధం వచ్చింది సార్. తీసుకెళ్ళి ఇప్పుడు దీవుని తీసుకెళ్ళిపోతా కాదు సార్, అబ్బాయి చాలా బాగుంటాడంట సార్. నేను అది నేను చెప్పకూడదు సార్. ఏమండి ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం ఉంటుంది. కూర్చో చెప్పబోయా. ఫస్ట్ అమ్మాయి కన్నా సెకండ్ అమ్మాయి బాగుందా? సెకండ్ అమ్మాయి కన్నా థర్డ్ అమ్మాయి ఇంకా బాగుంటది. అది వచ్చారు. తీసుకెళ్ళిపోయావరా? ఏర్రా సార్ ఏమైనా మన మంచికే. వెళ్ళిపోతే ఇంకా బంగారు లాంటి సంబంధం మీకు వస్తది. అమ్మాయి బయలుదేరింది, వచ్చేస్తుంది. అమ్మాయి నువ్వేం తయారవకలేదు, దున్న బలంగా వచ్చేసి ఆర్కెస్ట్రా తర్వాత పెట్టుకుందాం. అమ్మాయిని ముందు. ఆర్కెస్ట్రా కాదండి, పెళ్లి కూతురు వచ్చింది డైరెక్ట్ గాను.
ఇది పెళ్లి కూతురేంట్రా చండాలం ఉంటాను పెళ్లి అవ్వకుండా పట్టుకుని అది ఇది అంటారంటే మర్యాదగా మాట్లాడండి ఏమనుకుంటా నాకు ఈ అమ్మాయి నచ్చలేదు ఇంకొక అమ్మాయి కావాలి నాకు ఉన్న పళంగా వచ్చేయమని మీరే చెప్పారు కదా, అందుకే ఉన్న పళంగా వచ్చేసింది. ఇదే అమ్మాయి ఆ మాట అంటే మీరు ఏమైపోతారు? పెళ్లి జరిగేదా మీకు అసలు? తయారైతే స్వామిలా ఉంటుంది, బ్యాంకప్ వేయలేదంతే, బ్యాంకప్ వేయలేదంతే. ఈ అమ్మాయి గురించి ఏమనుకుంటున్నారు? పెద్ద బిజినెస్ ఉమెన్ అండి. ఏ బిజినెస్? ఆర్టీసీ కాంప్లెక్స్ తెలుసా? అవును. ఆ ఎదురుగుండా పెద్ద బిల్డింగ్ ఉందా? అది ఇవిడేనా? కాదు, ఆ మెట్ల మీద కూర్చొని జాంకాయలు అమ్ముకుంటూ ఉంటారు. డజన్ ఎంత అండి? 12 కారం ఎత్తావా? కోస్ మరీ ఎడతాను. అది ఆడిగట్టు చూసేవా మీ ఇద్దరు ఎలా కలిసిపోయారు? ఇదిగో 20 ఎత్తా ముందని తీసుకెళ్ళి ఇదిగో అమ్మా 5,000 ఉంచు. నేను 20 ఇస్తాను. మాకు 100 ఉంటాయి. నా డబ్బులు, రేయ్, రేయ్. మా గురువు గారు ఏం చేసినా సరే మంచిగా అంతే మరి. ఏడ్రాడు ఇంకో మంచి సంబంధం దొరికింది సార్. మంత్రి గారు మీరు రెడీగా ఉండండి. ఎక్కడండి? ఏ కళ్యాణ మండపం? కాదురా ఇక్కడ అమ్మాయిని తీసుకొస్తున్నా ముసలం రోడ్డు దాటుతున్నాడు రా, ఒకదాన్ని అలా తీసుకెళ్ళిపోతున్నా ఏంటి? ఏమో అనుకున్నాను గురుగారు, మీది చాలా లక్కీ హ్యాండ్ అండి. దేనికది? ఏ అమ్మాయిని మీ దగ్గర రాగానే మంచి సంబంధాలు దొరికేస్తున్నాయి అమ్మాయి. ఈసారి ఇంకో మంచి సంబంధం చూశాను. మనం మాట్లాడుకుని తాళి కట్టడాలు లేవు. తాళి కట్టాక ఏదైనా మాట్లాడుకుంటారు. ఏ తాళి పైకి ఎత్తండి. దించండి. ఎత్తండి. దించండి. దొంగ చెప్పి అన్ని భలే చేస్తావు. నువ్వు చేయట్లేదు. పెళ్లి అయ్యాక ఇయ్యే చేయాల్సి వస్తుంది. ఎత్తడం దించడం ఇంతే అన్ని. అమ్మాయి ఎక్కడున్నావు? ఏంటి లేటు? తొందరగా రా నువ్వు. ఏంటమ్మా ఏంటి లేట్? ఏంటి అయిపోయింది? ఆవిడ ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? పెళ్లిలో గిన్నెలు కడగడానికి వచ్చింది. అంత అందంగా చీర కట్టుకుని వచ్చింది. పెళ్లికి వస్తుంది కాబట్టి కొత్త చీర కట్టుకుని వచ్చింది. నువ్వు నీ కక్కుర్తిని మీద పడతారుగా. 2 రోజుల్లో బంగారం లాంటి సంబంధం చూసేవండి. ఇప్పుడు ఫ్యూచర్ మొత్తం డ్రీమ్స్ నాశనం చేసాడు ఈయన. ఒరే అంటే నువ్వు దాన్ని కూడా సరిపోనా? అంటే ఈవిడ ఒప్పుకోవాలి కదండి. ఇప్పుడు నేను ఏం చెప్పంటావు? ఇద్దరు కలిసి గిన్నెలు కడగండి, కానీ ఒకరికే డబ్బులు ఇస్తాను. ఏం చేసావురా నువ్వు? ఏం చేశారా నువ్వు? ఏమండి ఏమండి గురువు గారు ఏం చేసినా సరే ఇందుజ మేడం ఎలా అనిపించింది ఈ స్కిట్? చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సకుటుంబ సమేతంగా కూర్చుని చూసే స్కిట్లే రాఘవ గారి స్కిట్. ఎప్పుడు క్లీన్ నీట్ స్కిట్. ఈసారి కూడా అదే చేశారు. చాలా చాలా బాగుంది రాఘవ గారు. సూపర్, అద్రిపోయింది. కృష్ణ భగవాన్ గారు చాలా బాగా అనిపించింది. రాఘవ గారు మీరు ఏ తీసుకున్నా మరి ఎలా వస్తాయి మీకు ఈ థాట్స్, అందులో మళ్ళీ కామెడీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ చాలా మంచి తీసుకుంటారు. చాలా బాగా చేస్తారు. పెళ్లి కొడుకు నాగి ఆయన ఇరగదీశాడు, అందరూ బాగా చేశారు. వెరీ గుడ్, చాలా బాగుంది.